అరిసెలు లడ్డూలా? చిచ్చే, ఇదేం కాంబినేషనే? అసలు అరిసెల్లో ఏం బాగుంటుందో తెలుసా? అసలు అరిసెలు ఎలా తినాలో తెలుసా? అరిసె ఒక ముక్క తుంచి దాన్ని మొత్తపప్పులో ముంచి దాన్ని నేతితో నింపి ఆ మొక్కను అలాగే తీసుకుని నోట్లో వేసుకుంటే సరసరా లోపలికి వెళ్ళిపోద్ది. అది అది అరిసి తినాల్సిన పద్ధతి. నేనెప్పుడు తినలేదే. అమ్మా, నాన్న చెప్తుంది బాగుంది, ఒకసారి తీసుకురమ్మా. అది సరే, ఇదిగోండి. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి, చూస్తూ ఉండరా. అలాగేమ్మా. ఒరేయ్, ప్రపంచంలో ఎంతో మందిని మోసం చేశాను గాని మీ అమ్మని మాత్రం మోసం చేయలేకపోతున్నాను రా. అది పప్పులో ముంచు, నేతలో దించు. అది ఇప్పుడు తిను. ఆహా, చాలా బాగుంది. అది సూపర్. మరేమనుకున్నారా రింగు వెంకట్రావు అంటేనే? అయినా మీ అమ్మ అరిసెల గురించి ఏం తెలుసురా? నేర్చుకోమని చెప్పరా? చాలా బాగున్నాయి, ఇవి ఆద్యకి కూడా ఇద్దాం, బాగుంటుంది. అమ్మా, ఇది చాలా బాగుంది, ఇక్కడ తింటే నాకు తృప్తిగా ఉండదు, లోపలికి వెళ్ళి తింటా. రే, అది కాదురా పర్లేదమ్మా. సీను. ఏమండి మీరెక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని తెలియదట్టే నీకు? ఏదో స్పెషల్ అరిసెలు అన్నారు. అది మనం తినడానికి కాదు పద్మం, నా స్నేహితుడు ఒకడు ప్రేమతో నాకిచ్చాడు. అదే ప్రేమతో నేను కూడా జనాలకి పంచాలి కదా, అందుకు వెళ్తున్నాను అనమాట. అంటే ఆ ప్రేమలో నేను లేనా? అసలు మీరేం నేర్చుకున్నారు? లేని వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కాదా? ఆద్య, ఇక వదిలే. తల బిరుసుండి తల ఎగిరేసేవాళ్ళు ఆకాశం వైపు చూస్తారు గాని నేలను తాకి ముగ్గు వెయ్యలేరు. ఈ ఇంటి తరపున పోటీలో పాల్గొన్నారంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి. సాంప్రదాయాల గురించి తెలియని వాళ్ళు ముగ్గుల పోటీలో గెలవలేరు. నేను ఓడిపోతానని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అవును మామయ్య, ఆద్య ముగ్గుల పోటీలో నిలబడిందంటే ఖచ్చితంగా గెలుస్తుంది మామయ్య. నా గురించి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను, గెలుస్తున్నాను. ఆ నమ్మకం నాకుంది, అంతే. ఓడిపోతే ఏం చేస్తావు? ఈ ఇంటికి తగ్గట్టుగా నీ అలవాట్లు పద్ధతులు మార్చుకుంటావా? ఈ ఇంటి ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉండడానికి ఒప్పుకుంటావా? సరే, ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోవడం కాదు, మాట తప్పితే ఈ ఇంటి పెద్ద ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. నీకు సమ్మతమేనా? సరే. నేను ఓడిపోతే మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధం. కానీ నేను ఒకవేళ ముగ్గుల పోటీలో గెలిస్తే
రామలక్ష్మి చదువుకోవడానికి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? ఏంటి నువ్వు మాట్లాడేది? ముందుగా అయోధ్య లంక ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరికొద్దిసేపట్లో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ముగ్గులు పోటీలు ఘనంగా జరగబోతున్నాయి. ఎవరైనా పాల్గొనే వాళ్ళుంటే ఇప్పుడే వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఈ ముగ్గుల పోటీలో గెలిచిన వారికి ఈ ఊరి పెద్దలైన మహామనిషి అయిన శ్రీ రఘురామ్ గారి చేతుల మీదుగా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం రఘురామ్ గారు. నమస్తే. రఘురామ్ గారు ఇప్పుడే విచ్చేశారు కనుక మన కరతాళ ధ్వనుల మధ్య ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. నమస్కారం రఘురామయ్య గారు. నమస్కారం రఘురామ్ గారు. మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీరు రావడమే ఆలస్యం. శివరాం పద. రండి. శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. చారు, నువ్వేం టెన్షన్ పడుకో. ముగ్గులో నీ బొమ్మ మాత్రం వేయను. చూసారా అత్తయ్య ఎలా ఉంటుందో? ఆద్య, కాసేపు నువ్వు మాట్లాడకు. అది చారుకి చెప్పండి, నాకు కాదు. ముగ్గులు వేయాలంటే సహనం ఉండాలి, ముక్కు మీద కోపాలు కాదు. ఆద్య, రామా, ఎలాగైనా సరే మీరీ ముగ్గుల పోటీల్లో గెలవాలి. వెళ్ళి పేర్లివ్వండి. వెళ్ళండి. రా. చారు, నువ్వు వెళ్ళి పేరివ్వు. పద. అరే, కోడి పందాలు మన ఇంట్లోనే మొదలైనట్టున్నాయిరా. ఈ తుఫాను ఏ తీరంలో బేభత్సం సృష్టిస్తుందో ఏంటో. పద. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేనే గెలుస్తాను. ఆద్య పట్టుదల గురించి మనకు తెలుసు కదా అత్తయ్య. తను అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. అవును పెద్దమ్మా, మొన్ననే చెస్ గేమ్స్ లో చాలా ప్రైజెస్ సంపాదించింది. అక్క బ్రెయిన్ చాలా షార్ప్. కంప్యూటర్లు వాడే అక్కకి ముగ్గుల పోటీలో గెలవడం అసలు పెద్ద విషయమే కాదు. చూసావా అత్తయ్య, బిట్టు కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. ఆద్య, నువ్వు గెలుస్తావని నేను అత్తయ్య చాలా ఆశలు పెట్టుకున్నాం. నువ్వు తప్పకుండా గెలవాలి. అమెరికాలో పెరిగిన ఇక్కడి పద్ధతులేవి మర్చిపోలేదని వీళ్ళందరికీ తెలిసేలా చేయాలి. ముగ్గుల గురించి చిన్నత్తయ్య నేర్పించింది కదా, వాటన్నింటినీ గుర్తు చేసుకో. నీ ఫోకస్ అంతా నువ్వు వేసే ముగ్గు మీదే ఉండాలి. ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అంటే నువ్వు గెలవాలని మోటివేట్ చేస్తున్నాను. అవసరం లేదు. కావాలంటే నీ పప్పు చారుని మోటివేట్ చేయి. అసలు నేను ఈ పోటీలోకి దిగిందే గెలవడం కోసం. ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే ఈ గెలుపు నా కోసం కాదు, రామలక్ష్మి కోసం, రామలక్ష్మి చదువు కోసం. నువ్వు ఛాలెంజ్ చేయడం నాకు నచ్చలేదు ఆద్య. నా చదువు కోసం నువ్వు చిక్కుల్లో పడటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒక్కసారి ఆలోచించు ఆద్య.
మన ఉద్దేశం మంచిదైనప్పుడు విజయం మన వెంటే ఉంటుందని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నువ్వే భయపడితే ఎలా? మనమే గెలుస్తాం. మీ నాన్నే నువ్వు చదువుకోవడానికి ఒప్పుకునేలా నేను చేస్తాను. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావా చారు? మాకేదో డౌట్ గా ఉంది. అసలే బావగారి ముందు పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుస్తానని అంత బిల్డప్ ఇచ్చావు. ఇక్కడ మాకేమో శకునాల మీద శకునాలు ఎదురుపడుతున్నాయి. నాకు తెలుసు పిన్ని. బావ కూడా ముందు ఆద్యకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. ఆ తర్వాత నేను అడిగితే చెప్పాడు. అప్పుడే అనుకున్నాను ఇదంతా జరుగుతుందని. మరి ఏ ధైర్యంతో చెప్పావు? అవతల ఆద్య ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. దాంతో నువ్వు పోటీలో గెలుస్తావా? అసలు నువ్వు గెలవగలవా? తప్పకుండా గెలుస్తాను. ఎలా గెలుస్తావే? ఈ ఫోన్ సహాయంతో. అయ్యో బాబోయ్, చారు ఫోన్తోనా? ఫోన్తో ఎలా గెలుస్తావు? అది ఇందులో చూసి ముగ్గులేస్తాను. ఏం అర్థం కావడం లేదే. అయ్యో పిన్ని, ఈ ఫోన్ లో ఇంటర్నెట్ ఉంది. ఇదిగో ఇదిగో ఇది క్లిక్ చేస్తే ఇలా రకరకాల ముగ్గులన్నీ వస్తాయి. ఇందులో బెస్ట్ ది సెలెక్ట్ చేసుకుని అక్కడ వేసానంటే మనం వేసే ముగ్గు ముందు వాళ్ళది పేలిపోతుంది. ఎవ్వరు చూడరు. అందరూ మనం కాపీ కొట్టిన ముగ్గుకి చప్పట్లు కొడతారు. పోనీలే, మా అన్నయ్య చీ కొట్టకుండా చేస్తున్నావు చాలు. కానీ నువ్వు కాపీ కొట్టినట్టు ఎవరన్నా కనిపెడితే? అంత ఈజీగా దొరికిపోతానా? ఎవరు చూడకుండా నువ్వు ఈ ఫోన్ ని పట్టుకో, నీ నా ఫోన్ లో చూసి ముగ్గేసేస్తాను. ఎలా కనిపెడతారు? కనిపెట్టరు కదా. ఓహో, చీట్ చేసి గెలవాలనుకుంటున్నావా? అక్కడ ఆద్య రామలక్ష్మి చదువు గురించి గెలవాలనుకుంటుంది. తనే గెలుస్తుంది. అయినా పోటీల్లో చీటింగ్ చేయకూడదు. నేనుండగా చేయనివ్వను. నాగమ్మ తల్లి ఆశీర్వదించు. అత్తయ్య, ఇందులో నెట్ ఆన్ చేయగానే ముందే ఏ ముగ్గు వస్తుందో ఆ ముగ్గే వేద్దాం. ఫోన్ ఆన్ అవ్వట్లేదు పిన్ని. ఇందాక 9 ప్రదక్షిణ చేస్తే నాగదేవత నీ కోరిక తీరుస్తుందన్నావు కదా. అది నీ అమ్మ కడుపు మాడ. మంచి ముగ్గేస్తావనుకుంటే మొత్తానికి మోసం వచ్చిందంటే. ఇలాంటి పోటీల్లో దిగినప్పుడు మోసం చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. అక్కడ అందరూ ముగ్గులేస్తున్నారు, నువ్వేమో ఇంకా ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తున్నావు. ఆ కిలాడి ఆద్య మాత్రం ఏ ముగ్గు వెయ్యాలో ముందే ప్రిపేర్ అయిపోయినట్టుంది. సభ్యులందరూ ముగ్గుల పోటీ మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. అయ్యో పిన్ని, టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముగ్గులు వేయడం పూర్తయింది. ఈ పోటీలో ఎవరు గెలిచారో కాసేపట్లో తెలుస్తుంది. పీడీ గారు, వెళ్ళి ఆ ముగ్గుల్ని పరీక్షించి ఎవరు చక్కగా వేశారో ఆ విజేతని మాకు తెలియపరచండి. ఇదేంటి ఇలా ఉంది? ఫస్ట్ ప్రైజ్ నాదేనా? ఎవరమ్మా ఈ ముగ్గేసింది? నేనే. అసలు ముగ్గంటారా దీన్ని? అంటే కోడి గెలికినట్టు ఉంది. ఏ అమ్మా, ఆ అమ్మాయి కంటే తెలీదు. నీకేమైందమ్మా? పద.
మీకు మార్కులు లేవు. పద వెళ్దాం. నిజంగా బాలేదా? హా, నీకు ఏదో ముగ్గు వేయమని చెప్పాను, నువ్వు ఏదో వేసావు. వాళ్ళు ఒకటి చెయ్యలేదు. ఏంటది? థు. హ్మ్. ఏడున్నర మార్కులే. వేశాను మేడం. ఓకే. పోటీలో గెలిచిన 3 పేర్లున్నాయి సార్. అనౌన్స్ చేసి బహుమతి ఇవ్వండి. ఈ పెళ్లి కుదరటం తనకిష్టం లేదు. అందుకే ఈ విధంగా సంబంధం క్యాన్సిల్ చేయాలని చూస్తుంది. ఈరోజు జరిగిన ముగ్గుల పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన ఊరి ఆడపిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3వ విజేత కుమారి సన వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ సనా. థ్యాంక్ యూ సార్. రెండవ విజేత కుమారి భార్గవి. ఈ ఆత్య వల్ల మంచి సంబంధం వద్దనుకున్నాను. ఇందాక ప్రశాంత్ మాట్లాడిన మాటలు నా మనసును కలిచివేస్తున్నాయి. ఈ ఆత్య మాట వినకుండా ఉంటే ఈరోజు సంక్రాంతి సంబరాల్లో కాదు, నా కూతురి పెళ్లి వేడుకల్లో ఉండేవాణ్ణి. సార్, మొదటి విజేత ఈ పెళ్లి కుదరటం తనకిష్టం లేదు. అందుకే ఈ విధంగా సంబంధం క్యాన్సిల్ చేయాలని చూస్తుంది. ఒక ముగ్గు ద్వారా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నిర్దేశించలేం. అందరూ అందంగానే ముగ్గు వేశారు. కానీ ఈ అందం అనేది ముగ్గులో ఉండాలి, మన ముఖ వర్చస్సులో ఉండాలి. అంతకు మించి మన మనస్సులో, మన ప్రవర్తనలో ఉండాలి. మనసు, ప్రవర్తన అందంగా ఉన్నవాళ్ళు ఎప్పటికీ విజేతలే. ఆ
అందం ప్రవర్తన లేకపోతేనే ఆ విజయాలకి అర్థమే లేదు. ఆ ప్రైజ్ నీకు వస్తుందని ఆశపడ్డాను చారు. నువ్వు గెలిస్తే కదా. ఇంత జరిగినా ఏవి అనకుండా ప్రైజ్ ఇచ్చేస్తారా? నమస్కారం. మీ అందరి సమక్షంలో రఘురామ్ గారి దగ్గర 2 నిమిషాలు మాట్లాడతాను. మాట్లాడమ్మా, దాన్నే ఉంది. ఊరందరికీ ఈయన పెద్ద. మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా ఈయన తప్పకుండా తీరుస్తారు. ఈ మొదటి బహుమతిని నాకు ఇవ్వడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? నువ్వు వేసిన ముగ్గమ్మా. ఇక్కడ నాకంటే చాలా పెద్ద ముగ్గులు కూడా వేశారు. వాళ్ళకెందుకు రాలేదు? నేను వేసిన ముగ్గులో కొత్తగా చెప్పాలా నీ మనసులోతు ఎంతో, వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో. నీవే కదా ఓ వనిత, నీదే కదా ఈ చరిత. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. అంకుల్, మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మేము మీ కుటుంబంలో భాగం అవుతామని చాలా సంతోషపడ్డాం. కానీ ఈ అమ్మాయి వల్ల అవమానపడాల్సి వచ్చింది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు కదా, నాకంతే చాలు. అంటే ఇప్పుడు నీకు ఈ అమ్మాయినిచ్చి కట్టబెట్టేస్తారు అనుకుంటున్నావా? ఇంత అవమానం జరిగాక మళ్ళీ ఇంటికి ఎలా వచ్చావు?
రామ చదువుకోవాలి, బాగుపడాలి అని నేను మా ఆయనతో అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. ఆ విషయం అక్కడితో వదిలేశాను. కానీ నువ్వేం చేశావు? ఈ అబ్బాయి మీద లేనిపోని నిందలు వేశావు. నిజంగా అలాంటి వాడే అయితే మేము బాధపడేవాళ్ళం కాదు. కానీ ఒక మంచి మనిషి మీద నింద వేసి ఈ అబ్బాయి పరువు పోయేలా చేశావు. ఒక ఆడపిల్ల చెయ్యకూడని తప్పు చేశావు. ఇప్పటికే ఈ ఇంట్లో పరాయి దానిలా ఉంటున్నాను. నువ్వింకా దూరం చెయ్యాలని చూస్తున్నావా? నీ చెల్లికి నువ్వు చదువుకోమని సలహా ఇవ్వచ్చు, కానీ పెళ్లి అనేది తన జీవితానికి సంబంధించిన విషయం. అది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క తండ్రికి మాత్రమే ఉంది. నీకెవరిచ్చారు? రామలక్ష్మికి పెళ్లి ఇష్టం లేదు, చదువుకుంటుంది అని మీకు చెప్తే విన్నారా? ఎవరు వినలేదు. మీ పార్టీకి మీరే నిర్ణయాలు తీసేసుకుని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. తనేమో ప్రతి విషయం నా దగ్గర చెప్పుకొని బాధపడుతుంది. తన మనసులో మాట మీరెవరూ తెలుసుకోలేకపోతున్నారు. కన్నంత మాత్రాన తన జీవితం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని నిర్ణయం తీసుకుంటారా? ఇప్పుడేం చేయాలి? పోనీ డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పేస్తే? వద్దులే, అసలే తను మొహమాట పడదు. లాగి పెట్టి ఒకటి కొట్టిందంటే పరువు కాస్త గోదాట్లో పడుతుంది. ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పి చూసాం, అయినా అర్థం చేసుకోలేదు. ఏంటి బావా, కాలు కాలిన పిల్లల తెగ అలా తిరుగుతున్నావు? వాకింగా? లేదురా బిట్టు, బాగా ఆలోచిస్తున్నాను. ఎందుకు బావా అంతలా ఆలోచిస్తున్నావు? ఒక పని అనుకున్నాను బిట్టు, అది ఏ విధంగానూ పూర్తవట్లేదురా. ఏంటి బావా పని? మనసులో అనుకున్నది చెప్తే ఎప్పటికీ నెరవేరదంట. అయినా నీకేం పని ఉంటుందిలే బావా. చారోకి చాక్లెట్ తీసుకురావడం, ఆ జక్కకి యాపిల్ తీసుకురావడం. నా మనసులో ఏమున్నా నెరవేరాలని కోరుకోరా. అయితే పని చేద్దాం బావా, ఈ గ్లాస్ లోకి నువ్వు రాయి విసురు. కరెక్ట్ గా ఇందులో పడితే నీ మనసులో అనుకున్నది నెరవేరిపోతుంది, లేకపోతే లేదు. ఈ ఐడియా ఏదో బాగుందిరా. ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు బావా? బిట్టు. హైట్ 3 feet. ఇప్పుడే వస్తా బాగుండు. ఇదిగో ఈ 3 రాళ్లలో ఒక్క రాయి నువ్వు గ్లాసులో వేసావంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది, లేకపోతే లేదు. ఓకే కదా? ఓకే. ఏయ్ బావా, ఏయ్ ఏయ్
బాబా నువ్వేం కంగారు పడకు, నీకు ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి కంపల్సరీ పడుతుంది బాబా. బాబా ఒక్క నిమిషం. బావా ఈసారి ఖచ్చితంగా పడుతుంది బావా, ఎందుకంటే ఇందాకేసిన 2 రాళ్ళు ఒకే ప్లేస్ లో పడ్డాయి, ఇప్పుడు కూడా అదే ప్లేస్ లో పడుతుంది, అందుకే మార్చాను బావా. నీ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది బావా. ఏయ్ బావా ఏయ్ ఏయ్. ఒరే బిట్టు, లాస్ట్ ఛాన్స్ నువ్వే చెడగొట్టావురా. నాకేం తెలియదు బావా, నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. రేయ్ 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 బిట్టు. బా బిట్టుగాడు చెడగొట్టాడ్రా. అది నువ్వే చూడొచ్చు కదా బావా. నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా మొబైల్ రిపేర్ చేసావన్నా? ఫోన్ ఆన్ అవ్వకపోవడం కూడా మన మంచికేలే, పదే పదే ఫోన్ చేయకుండా ఉంటుంది. సరే మరి నేను తీసుకువెళ్తాను. బావా నీకెందుకు శ్రమ, షాప్ వాడికి నేనే చూపిస్తాను బావా. అలాగే ఈ డొక్క ఫోన్ ఇచ్చినందుకు వాడికి 4 తగిలిస్తాను. ఫోన్ షాప్ లో చూపిస్తే బ్యాటరీ తీసిన విషయం తెలిసిపోతుంది. అమ్మో చారుకి డౌట్ వస్తుంది కదా. లేదు లేదు, షాప్ వాడి దాకా ఎందుకు, నేనే చూస్తాను. ఇటు మోసం చేస్తున్నాడా సీను బాబా? చారు ఆన్ అయింది. చారు నిజమే బావా, ఆన్ అయ్యింది. అదేంటి బావా ఇప్పటి వరకు ఆన్ అవ్వలేదు, నువ్వు అటు తిరిగి ముట్టుకోగానే ఆన్ అయిపోయింది. అంటే బ్యాటరీ లో అయింది కదా, ఇప్పుడే ఛార్జింగ్ పెట్టావు కదా, సో అందుకే ఆన్ అయింది. లేదు బావా, నేను చాలాసేపు ట్రై చేశాను, నువ్వు ట్రై చేస్తే ఇలా వచ్చింది. అవునా? అంటే నువ్వేదో చేసావు. నేనా? నేనేం చేస్తాను చారు, భలే దానివి చారు నువ్వు. లేదు నిజం చెప్పు. నువ్వు పట్టుకోగానే ఫోన్ ఆన్ అయ్యింది, నేను ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏం లేదు చారు, అయినా నేనెందుకు ఆ ఫోన్ ని టచ్ చేస్తాను? నాకు అసలు ఫోన్ చూడడమే రాదు, నా దగ్గర ఫోనే లేదు కదా, నీకు తెలుసు కదా. అమ్మ పిలుస్తున్నట్టుంది, నేను వస్తాను. ఓకే డప్పు బావా, అక్కడ చారు అక్క ఫోన్ పనిచేయడానికి కారణం నువ్వే కదా? నేనా? నేనెందుకు అవుతాను రా, నాకు దానికి ఏంటి సంబంధం? బ్యాటరీ తీసి ఫోన్ లో వేయడం నేను చూసాను బావా. చూసావా? ఎప్పుడు చూసావురా? ఇప్పుడే, అంటే ముగ్గుల పోటీలో చారు అక్కని, అదే నీ కాబోయే భార్యని ఫోన్ లో బ్యాటరీ తీసి ఓడించావన్నమాట. ఆద్యక గెలవడానికి చారు అక్క ఓడిపోవాలా? అలా మాట్లాడుకురా, ఎవరైనా వింటే కొంపలు అంటుకుంటా. అలా అంటే ఎలా బావా, ఈ విషయం కంపల్సరిగా చారు అక్కకి చెప్పాలి. వద్దురా, నీకు దండం పెడతాను రా. సరే అయితే ఆద్యక చెప్తా. అది ఇంకా ప్రమాదం రా, ఉండు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, చాక్లెట్ కొనుక్కో.
రఘు తాంబూలాలు మార్చుకోండిరా. అవును బావగారు, ఇదే మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. ఆగండి. ఇంకెందుకమ్మా ఆగడం? ఇప్పటికే గొడవ జరిగి సర్దుమణిగి చాలా ఆలస్యమైపోయింది. కొంప తీసి ఇంకేమైనా కావాలా? క్లారిటీ కావాలి. ఆద్యా వద్దు. క్లారిటీయా? క్లారిటీనా? మాటామంతి జరిగాక కదమ్మా వచ్చాము. నిన్న మాట్లాడుకుంది ఈ శుభ సందర్భంలో మరొకసారి గుర్తు చేసుకోవాలి కదా. ఆద్య, ఏదైనా మంచి కార్యంలో తలదోర్చడం తప్ప వేరే పనే ఉండదా నీకు? అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అమెరికాలో పుట్టి పెరిగిందానివి నువ్వు. తాంబూలం అంటే ఏంటో తెలుసా నీకు? కాసేపు బయటికెళ్ళు, మేం ప్రశాంతంగా నిశ్చితార్థం జరుపుకుంటాం. నేను మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన విషయం. ఇది తేలితేనే గాని మనం ముందుకు వెళ్ళలేం. లేదంటే ఇక్కడితో ఆపేద్దాం. శుభవాని నిశ్చితార్థం జరుగుతుంటే అపశకనం మాటలు మాట్లాడతావేంటే? ఆద్య, ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఆపుతున్నావు? చెప్పారు కదా పెళ్ళైన తర్వాత కూడా రామలక్ష్మి చదువుకుంటుంది అని. ఆ విషయం మీద ప్రశాంత్ వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో తెలుసుకోవాలి కదా. అవును ప్రకాష్ గారు, ప్రశాంత్ మీకు వివరాలన్నీ చెప్పాడా? చదువా? చదువేంటండి? మీరు కూతుర్నివ్వడానికి ఒప్పుకున్నారని చెప్పాడు. నిన్న ఇదే విషయం గురించి పెద్ద చర్చ జరిగింది. ఏంటి ప్రశాంత్ బాబు, మీ అమ్మా నాన్నగారితో చెప్పలేదా? పెళ్లి తర్వాత చదువుకోవడానికి టైం ఎక్కడుంటుందండి?